అది చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే ఒక్కొక్క స్టేజీ అంటే షూటింగ్ తర్వాత లోగో లాంచ్, ఆడియో ఫంక్షన్, మళ్ళీ తర్వాత ప్లాటినం డిస్క్, ఇంకా ఇలాగే సక్సెస్ మీట్ కూడా జరుపుకోవాలని ఆశపడుతున్నాము. ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షను ఇంత గ్రాండ్గా జరుగుతున్నందుకు ముందుగా శ్రేయస్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా 18th జూలై 18th రిలీజ్కి సిద్ధంగా ఉందండి. సినిమా చాలా హ్యాపీగా ఉంది, మేము అయితే చాలా సంతోషంగా ఉన్నాము. సో ఇంకా 4-5 డేస్లో అందరూ చూస్తారు, అందరూ చూడాలని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాని అందరూ 2 times చూస్తారండి, గ్యారంటీకి చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ సారి ఆడియో కోసం చూస్తారు, రెండోసారి సినిమా కోసం చూస్తారు, టోటల్గా 2 సార్లు చూస్తారు. ఆడియో ఇంత అద్భుతమైన ఆడియో ఇచ్చారు, అసలు ఏముంది అని చెప్పి చూడటానికి ఫస్ట్ టైం కంపల్సరీ వెళ్తారండి. ఎందుకంటే లాగేస్తుంది, అంతే హార్ట్ అలా లాగేస్తుంది థియేటర్కి. మా ఆడియో సక్సెస్ చేసిన అందరూ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అండి. ఈ 18th సినిమా రిలీజ్ చేస్తున్నాను, ఇది అందరికీ నచ్చుతుంది, నేను నచ్చుతాను. ఈ సినిమా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ మ్యూజిక్ పెద్ద హిట్ అవుతుంది, అలాగే సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని డైరెక్టర్ శ్రీనివాస్ తోటి అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాస్ తోటి అనుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా సినిమా చూసామండి, చాలా బాగుంది సినిమా. సాంగ్స్ బయట ఎంత ఆడియో ఏంటంటే ఎంత బ్యూటిఫుల్గా ఎంత హాంటింగ్ అనిపించినాయో, సినిమాలో పిక్చరైజేషన్ కూడా అంత బాగా బ్యూటిఫుల్గా చేశారండి. ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా సినిమాకి ఎంత అవసరం అంత ఖర్చు పెట్టి చాలా గ్రాండియర్గా ఉన్నాయి. సినిమా స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా పాటలకి యాజమాన్యం ఇచ్చిన మ్యూజిక్కి డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా లావిష్గా పిక్చరైజ్ చేశారు. హీరో హీరోయిన్స్ చాలా చక్కగా యాక్ట్ చేశారండి. మల్టీమీడియా డైమెన్షన్ వాసు గారికి అండ్ శ్రేయస్ మీడియా శ్రీను గారికి పెద్ద పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ వాళ్ళ సపోర్ట్ వల్లే వీ కమ్ సో ఫార్. అండ్ 2 weeksలో ఇప్పుడు ఆడియో సక్సెస్ ట్రిపుల్ ప్లాటినం ఫంక్షన్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ స్టేజ్ పైన ఉండడం. మ్యూజిక్ ఎంత బాగుందో మా మూవీ కూడా అంతనే బాగుంటుంది. కొంచెం బాగా టెన్షన్గా ఉంది, బట్ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా గురించి అంటే బాగాలేదు ఇలా అది టెన్షన్ కాదు, సినిమా సూపర్ హిట్. బట్ ఫస్ట్ మూవీ జనంలోకి వెళ్తున్నాం, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న అదొకటి. కానీ స్క్రిప్ట్ వైజ్ కావచ్చు, సాంగ్స్ వైజ్ కావచ్చు, సినిమా సూపర్ అండి, దానిలో డౌటే లేదు. ఆడియో ఫంక్షన్ రోజు నుంచి అందరూ వింటున్నారు, వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి. ఈ సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి చాలా బాగా చేశారు. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. 18th ప్రతి ఒక్కరు కూడా పెర్ఫార్మెన్స్ అసలు అదరగొట్టారు. నేను రీ రికార్డింగ్ ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను. పెట్టిన 1 day కల్లా there were 50,000 views అన్నమాట. So 50,000 people have actually listened to the songs within a day, which is a great success. And story is a wonderful story, cute love story. పోరా పోవే అని టైటిల్ విని ఏంటి టైటిల్ ఎలా ఉంది అని చాలా మంది అన్నారు. బట్ మీరు సపరివార సమేతంగా అందరూ కలిసి మూవీ వాచ్ చేయొచ్చు. ఇట్స్ ఎ కంప్లీట్ ఎంటర్టైనర్. కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లు పంచర్ పడింది. ఓహో, 2 టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్రం వదిలిపోయేది. చివర్లో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే